కౌన్సిలర్లో పెట్టి మేము జనరల్ ఫండ్లో మేము శాంక్షన్ చేస్తే ఈరోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ చెప్తారు సార్ మా పేరు చెప్పారు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఉన్నా, ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు ఈ ఆదరణ ప్రజలకు ఎస్ఎస్ ట్యాంక్కి వాళ్ళు అందరూ సహకరించారని మా పేర్లు చెప్తే మిమ్మల్ని ఏమన్నా మీకు ఏదైనా కిరీటం పొరపడుతుందా సార్? అందరికీ నమస్కారాలు. ఆదరణ ప్రజానీకానికి నిన్న ఎమ్మెల్యే గారు పార్సారథన్న గారు నిన్న ఎస్ఎస్ ట్యాంక్కి సందర్శించడం జరిగింది. ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర మరమ్మతులు ఏడాది డ్యామేజ్ ఉండవును ఆ పనులు నిన్న వచ్చి సందర్శించినాడు. ఇక్కడ సందర్శించేది ఎమ్మెల్యేగా గౌరవంగా అంతా బాగుంటుంది, కానీ ఇక్కడ వచ్చి స్పీచ్ చేయడం జరిగింది. ఏమని, ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఎస్ఎస్ ట్యాంక్కి డ్యామేజ్లు ఉండే పనులని పూర్తిగా పరిష్కరించి ఖచ్చితంగా ఈ పనులను రిపేర్ చేయించిన తర్వాతే ఖచ్చితంగా నేను హామీ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మాట మేరకు ఈరోజు నేను ఈ పనులు పూర్తి చేసినాను. పనులు చేసిన పూర్తి సందర్భంగా ఇక్కడ ఈ పనులు నాకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి పేరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం జరిగింది. సార్ ఎమ్మెల్యే సార్ మా పేరు చెప్పవు, సహకరించలేకపోతే మా సహకరించరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అంటారు అని చెప్తారు. ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డపడతారని చెప్తున్నాం. సార్ ఈరోజు 90 లక్షలు ఒక జనరల్ ఫండ్లోన ఈరోజు ఆదోని ప్రజలు కట్టే ట్యాక్సులు పైన మేము ఈరోజు ఒక జనరల్ ఫండ్లోన కౌన్సిలర్ అందరి అభిప్రాయాల మేరకు ఇక్కడ ఆదోని ప్రజలు ఇబ్బందిగా ఉంటున్నారని, వాటర్ వాళ్ళకి సరిగ్గా 3 డేస్ 4 డేస్కి నీళ్ళు అందుతున్నామని చాలామంది ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి వార్డులో తీసుకొస్తే ఆ వార్డులో ప్రజల సమస్యలు వార్డుల కౌన్సిలర్ వినిన తర్వాత మేము కౌన్సిలర్లు అందరూ ఒక చైర్మన్ ఛాంబర్లో కూర్చుని అక్కడ కౌన్సిలర్లు మేము అందరూ చర్చించుకుని ఈ ఎస్ఎస్ ట్యాంక్ వల్ల ఈ విధంగా మనకి ప్రాబ్లం, ప్రజలకి నీళ్ళు అందలేకపోతున్నవి, ఈ అందలేని సమయంలో ఏం చేయాలి, ఈ డ్యామేజ్లు ఉండే ఈ ఎస్ఎస్ ట్యాంక్ పనులు ఏ విధంగా మనం పని చేయించుకోవాలి, మన ప్రభుత్వం లేదు కదా, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ఫండ్స్ తేవాలంటే ఈరోజు ఎమ్మెల్యే గారే తేవాలా, ఎమ్మెల్యే గారు ఏదన్నా 15 ఫైనాన్సా ఏదైనా గ్రాంట్ ఏదైనా తనకు సంబంధించిన స్టేట్ కానీ సెంట్రల్ ఏదన్నా గ్రాంట్లోనా తీసుకొస్తే ఈ మరమ్మతు పనులు కానీ పూర్తి ఇంకా ఎక్కువ చేయగలకి మనకు ఛాన్స్ ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు తీసుకొస్తారా లేదా, తీసుకొచ్చేంత వరకు ఈ నీళ్ళు మనకు అవసరం కాదు. ఇప్పుడు ట్యాంక్ నింపుకోవాలా ఎస్ఎస్ ట్యాంక్కి, కానీ ఆ నింపుకునే టైంలో మనకి పని జరగలేకపోతే మనకి ట్యాంకులో స్టాక్ నీళ్లు లేకపోతే మళ్ళీ ఆదోని ప్రజలకు మరీ ఇబ్బంది పడతాం కదా. దీన్ని ఏ విధంగా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాలని మేము కౌన్సిలర్ అందరూ ఛాంబర్లో తీసుకుని ఆలోచిస్తే ఆ రోజు ఆలోచిస్తే దానికి సంబంధించిన ఏఈలు డీలు ఎంఈల్ని కమిషనర్ ఛాంబర్ పిలిపించి ఆ ఛాంబర్లో కమిషనర్ మేము వాళ్ళకు ఉండే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండే డ్యామేజ్గా ఎస్టిమేట్లు వేయించి ఏ విధంగా ఎంత అవుతుంది, ఎట్లా చేయాలని వాళ్ళ సలహాలు అధికారులు అన్ని సూచనలు తీసుకున్న తర్వాత మా కౌన్సిలర్లందరికీ మేము ఇన్ఫార్మ్ చేసి ఈ ఆదోని ప్రజలు మనకు ముఖ్యము, ఆదోని ప్రజలు మనకు ఖచ్చితంగా మనం ఈరోజు రెస్పాన్సిబిలిటీగా ఒక కౌన్సిలర్గా ఈరోజు మనం వైఎస్ఆర్సీపీని గెలిపించినారు. అది మన ఒక ఎక్స్-ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిగా ఆయన వల్ల. కాబట్టి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చెడ్డ పేరు రాకూడదు, అదేవిధంగా మన ఎక్స్-ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చెడ్డ పేరు రాకూడదు, మనం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఆ రోజు సంబంధించిన డిపార్ట్మెంట్ సలహాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ ఫండ్లోనే దాదాపు ఎస్టిమేట్ వేస్తే ఎంత సార్ అంటే దాదాపు 90 లక్షలు మాకు ఎస్టిమేట్ 1 కోటి ఎస్టిమేట్ వేయడం జరిగింది. 1 కోటి చిల్లరు అయినా మేము ఏం చేసినా 1 కోటి చిల్లర ఎస్టిమేట్ వేస్తే సార్ ఇప్పుడు ఎట్లా సార్ దీనికంటే మేము కౌన్సిలర్ అందరూ నిర్ణయించుకుని జనరల్ ఫండ్లోన మాకు సంబంధించిన వార్డుల అభివృద్ధిలో డెవలప్మెంట్లోన పూర్తిగా ఎమర్జెన్సీగా మాకు ఇబ్బందులు ఉన్నా కూడా మా ప్రజలకు ఎంతమంది ఎన్ని విధాలుగా డ్రైన్లు కానీ కాలువలు కానీ పైప్ లైన్లు కానీ ఎన్ని పనులు ఉన్నా కూడా మేము అన్ని కౌన్సిలర్ అన్ని పనుల వార్డులో అక్కడ పని స్టాప్ చేసుకుని ఆ పనులు స్టాప్ చేసుకుని అది కాదు మనకు ముఖ్యము
ఫస్ట్ మనం ఎస్ఎస్ ట్యాంక్ మనం నీళ్లు నింపుకోవాలి. ఎస్ఎస్ ట్యాంక్ నీళ్లు స్టాక్ అయితే ఆ పనులు పూర్తి అయితే మనకి మేలు. ఆ ట్యాంక్ పూర్తి అయిన తర్వాత నీళ్ళు స్టాక్ ఉంటే మనం ప్రజలకు ఆదరణ నీళ్లు స్వచ్ఛంగా ఇవ్వగలము. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడే మనం ప్రజలకి మనం సేవ చేసేటట్లు అవుతాము. కాబట్టి మన వార్డు అభివృద్ధి నిలబడినా పర్వాలేదు, ఫస్ట్ ఎస్ఎస్ ట్యాంక్ పని పూర్తి చేసుకుందామని మేము ఆ రోజు అందరూ కౌన్సిలర్ కంటపడతో ఒక నిర్ణయం తీసుకుని కౌన్సిలర్లో పెట్టి మేము జనరల్ ఫండ్లో మేము శాంక్షన్ చేస్తే ఈరోజు మీరు ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ చెప్తారు. సార్ మా పేరు చెప్పారు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఉన్నా, ఈరోజు మనం ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు ఈ ఆధునిక ప్రజలకు ఎస్ఎస్ ట్యాంక్కి వాళ్ళు అందరూ సహకరించారని మా పేర్లు చెప్తే మిమ్మల్ని ఏమన్నా మీకు ఏదైనా కిరీటం పొరపడుతుందా సార్? అభివృద్ధి విషయంలో పార్టీలు మేము అంటున్నాం, ఎలక్షన్ వరకే అన్నాం. మరి ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కన్నులేదుగా ఏ ఆఫీసర్ని అడిగినా, ఏ డిపార్ట్మెంట్, ఏ ప్రజలు అడిగినా జనరల్ ఫండ్లో ఒక కౌన్సిలర్ మున్సిపల్ రూల్స్ పరంగా మేము ఆమోదిస్తే కదా సార్ ఈరోజు ఈ పనులు జరిగేది. మేము శాంక్షన్ చేసే కదా సార్ ఈ టెండర్ ప్రాసెస్ జరిగేది. మేము కౌన్సిలర్ సహకరిస్తే కదా ఈరోజు మీరు ఇక్కడ వచ్చి అన్ని ఇక్కడ మా ఇన్స్పెక్షన్ చేసి కానీ సందర్శించి కానీ అధికారులకు గైడెన్స్ ఇచ్చేది. అంటే మీ పరువు, మీ ఆదరణ ప్రజల పరువు అందరూ దృష్టిలో పెట్టుకుని మేము సహకరిస్తే ఈరోజు మా పేరు చెప్పడానికి కూడా మీకు ఇంత మొహమాట పడతారు కదా సార్. మా పేరు చెప్పడం వైఎస్ఆర్ పార్టీ అంటే మీకు అంత గౌరవం అభిమానం లేదా? అంటే వ్యక్తులు కాదు సార్, పార్టీ కాదు సార్, కలిసి మీరు చెప్పాలి కదా. భయమా? ఎందుకు చెప్పడం లేదు సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినాడా? ఆయన ఒక కౌన్సిలర్, చంద్రబాబు సార్ ఏం సార్ ఫండ్స్ ఇది? జనరల్ ఫండ్ సార్, మేము ఆమోదించినాం సార్ మా తోటి అందరు కౌన్సిలర్లు. కాబట్టి ఏదైనా కానీ చెప్పేదాకా తీసుకునే నిర్ణయాలు ఆలోచించుకుని మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఒక శాసనసభలు, మీరు ఏదైనా ప్రెస్ మీట్ అయినా ఏదైనా వాయిస్ వచ్చినా 10 మంది మిమ్మల్ని చూస్తుంటారు. మీరు ఈ విధంగా చెప్తే ప్రజలు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా రేపు రాబోయే జనరేషన్ కానీ రాజకీయాలు ఏ విధంగా చేయాలి సార్? కాబట్టి అది కాదు, మీరు మాట్లాడి మాట వెనక్కి తీసుకోవాలి. ఏదన్నా సహకరిస్తారని అంటావు, సహకరించలే అంటావు. సహకరిస్తే మాత్రం మీ నాయకుల పేరు చెప్తావు. ఈరోజు మీరు భూమి పూజలు చేసినా, ఎక్కడైనా వర్క్లో ఎక్కడ ఏ వాళ్ళ పూజలకి మీరు అటెండ్ అయినా ఈరోజు ఎవరు సార్? కౌన్సిలర్ కదా సార్ ఆమోదిస్తే టెండర్ ప్రాసెస్లు వర్క్ ఆర్డర్లు వచ్చిన తర్వాతే అక్కడ భూమి పూజలు జరుగుతాయి. అంటే మేము ఆమోదించలేకుండా జరుగుతుంది సార్. అది 15 ఫైనాన్స్ అన్నా కానీ, జనరల్ ఫండ్స్ కానీ, డిఎఫ్ఐడి వర్క్ ఫండ్స్ కానీ, ఏ ఫండ్స్ అయినా మేము కౌన్సిల్ ఆమోదిస్తే కదా ఈరోజు అభివృద్ధి మీకు సహకరిస్తున్నాం కదా, ప్రజలకి మీకు కూడా సహకరిస్తున్నాం కదా. మేము ఏ రోజైనా పార్టీని ఏమన్నా చూసినామా? పార్టీ చూడడం లేదు సార్. ఇక్కడ ఓన్లీ ప్రజల అభివృద్ధి అజెండా, ఆధునిక విషయం డెవలప్మెంటే మాకు కావాల్సింది వైఎస్ఆర్ కౌన్సిలర్కి. దయచేసి చెప్తున్నాం సార్, ఈరోజు మీరు ఒప్పుకోలేకపోయినా, మీ నాయకులు మీ వాళ్ళు తెలుసుకోలేకపోయినా ఆధునిక ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ప్రజలారా ఇది మీ అందరూ గుర్తించుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల దగ్గర వచ్చినా ప్రతి ఒక్క విషయం ఈరోజు అన్నీ మేము వర్కుల విషయం కానీ ఒక కౌన్సిల్ అందరూ సహకరిస్తూ ఆధునిక ప్రజలకి పూర్తిగా డెవలప్మెంట్ కానీ, ఒక వాటర్ పరంగా కానీ, ఒక డ్రైన్ పరంగా కానీ, ఒక సీసీ రోడ్ పరంగా కానీ, మిగతా ఏదైనా చిన్న ఎంకరేజ్మెంట్ కానీ అన్ని విధాలుగా అధికారులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ సహకరిస్తున్నందుకోసం ఈరోజు అన్ని విధాలుగా అన్ని వార్డుల పనులు జరుగుతున్నవి. ఇంత ఈరోజు వర్కులు స్టార్ట్ అయినవి. ఇక్కడ ఒక విషయం కూడా దయచేసి చెప్తాం, మున్సిపల్ అధికారులు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారా. కమిషనర్ గారు దయచేసి మీ చాలా వన్ సైడ్ పోవద్దండి, చాలా ఇబ్బంది ఉంటుంది చూడు మీరు. ఎందుకంటే టెండర్లు పిలిచిన తర్వాత వర్కులు ఓపెన్ చేసి ఖచ్చితంగా మీరు చేయాలా. మీరు వర్కర్లు టెండర్లు పిలిచిన తర్వాత మీరు 15 రోజుల తర్వాత వర్కర్లు ఓపెన్ చేయకోకుండా వాటిని పెండింగ్ పెట్టి ఒక వ్యక్తి చెప్తే ఓపెన్ చేసినప్పుడు ఒక వ్యక్తి చెప్తే వర్కర్లు ఇవ్వడము ఇది మంచిది కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏదో మీరు ఇలా చేస్తే ఊరికి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉండి అభివృద్ధికి అందరూ సహకరించి మంచిగా ఊరికి బాగా చేయే విధంగా పోవాలని ఈ అధికారులకు కానీ తర్వాత ఉండే నాయకులకు కానీ అందరికి చెప్తున్నాం. దయచేసి అర్థం చేసుకుని అందరూ సహకరించాలని మీ ప్రజలు తెలుసుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇట్లా మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో వన్ టైం యూజ్ మనం బాగానే ఉన్నాయి. బ్యాగ్స్ అయితే క్వాలిటీ ఏం దోకా ఏం లేదు. ఇది ఇట్లా ఉంటుంది సార్, ఇంకా కట్టించాలి. ఇది మనం ఆఫ్ సెట్ ఇచ్చుకుంటా పోతాం దీనిపైన దీని మీదనే ఇప్పుడు
సిమెంట్ ఏం లేదు, ఇది టెంపరీ మన పర్మనెంట్ గా 70 కోట్ల ప్రాజెక్ట్ ఇది ఉంది కదా, అప్పుడు వచ్చేంత వరకు ఇది ఈ విధంగానే చేయాలి, ఈ విధంగా చేసుకున్నారు దారి లేదు. మనకి ఎన్ని అడుగులు వర్క్ ఆర్డర్లో అడుగులు అంటే ఎన్ని మనకి డ్యామేజ్ మనకు ఇది 75%. 90 లక్షలు శాంక్షన్ చేసినాం. అవును, ఎక్కడ డ్యామేజ్ ఉంటే చేయాలా లేకపోతే 3 చోట్ల, 3 చోట్ల ఎంత పోయింది సార్ ఒక్కొక్క చోట? ఇది పొడవు ఎంత ఉంటుంది? ఇది 85 మీటర్లు, అది 95 మీటర్లు, అది 110 మీటర్లు. హలో, 85 మీటర్లు, 85, 95, అది 110 మీటర్లు. ఫస్ట్ ఇది 3 బెడ్స్ గా మనం గ్రావెల్ బెడ్స్ ఫామ్ చేసాం బాటమ్ నుంచి. సార్ ఇప్పుడు మనం ఈ కట్టని మనం కట్ చేసినాం కదా, ఇది చెరువు మనం కట్ చేయాలి, ఆల్రెడీ పడిపోయింది దాన్ని కట్ చేసాం. ఇప్పుడు దాన్ని అక్కడ సీసీ లైనింగ్ మెటీరియల్ అవన్నీ మొత్తం ఎత్తిచ్చేసి మళ్ళీ ఫ్రెష్ గా గ్రావెల్ తీసుకొని 3 బెడ్లుగా ఫామ్ చేసి దాన్ని అటాచ్ చేసుకొని బ్యాక్ చేసి మోకాళ్ళ పలకంటే మరి వల్ల మరి ప్రెస్ మీట్ ఇదేస్తామా బాగుంటుంది. పైన వచ్చిన తర్వాత అక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చాము. ఇట్లా ఓవర్గా బల్జ్ అయింది, ప్లేట్లు ఇట్లా పడిపోయినాయి. ఇంకా ఇక్కడ పడిన అప్పుడు మనం ఇది కట్టాము. ఇంచుమించు